మనోహరి అమ్ముని మేడ మీద నుండి తోసేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక సరిగ్గా అదే టైంకి అమర్ మేడ మీదకి వస్తూ అమ్ముని పిలుస్తూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి కంగారు పడిపోతూ అమ్ము పక్కకు తప్పుకునేసరికి మేడ మీద నుండి కింద పడిపోతూ అక్కడ సన్సైడ్ని పట్టుకొని వేలాడుతూ ఉంటుంది. అప్పుడే ఇంటికి వచ్చిన రాజుగారు ఆరు పాప ఇద్దరు కూడా లాన్లో నుండి మనోహరిని చూసి టెన్షన్ పడిపోతూ ఉంటారు. మనోహరి గారు అని రాజుగారు అరుస్తూ ఉంటే ఆంటీ ఆంటీ అని చెప్పి ఆరు పాప అరుస్తూ ఉంటుంది. అమర్ అక్కడికి వచ్చి మనోహరి గట్టిగా పట్టుకో అని చెప్పి తన చేతిని మనోహరికి అందిస్తూ ఉంటాడు. కానీ మనోహరి చెయ్యి మాత్రం జారిపోతూ ఉంటుంది. అమర్ ప్లీజ్ అమర్ ఎలాగైనా సరే నన్ను కాపాడు, భయంగా ఉంది అని చెప్పి మనోహరి అరుస్తూ ఉంటే అమర్ తనను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక ఇంతలో ఆరు పాప రాజుగారితో తాతయ్య అక్కడ ఒక బెడ్ ఉంది, తీసుకొచ్చి ఇక్కడ వేద్దాం తాతయ్య అని చెప్పి, ఒకవేళ మనోహరి ఆంటీ పడిపోయిన బెడ్ మీద పడిపోతారు కాబట్టి దెబ్బలు తగలవు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో సరే అమ్మా అని చెప్పి రాజుగారు ఆరు పాప ఇద్దరు కలిసి అక్కడ దివాన్ మీద ఉన్న బెడ్ తీసుకువచ్చి లాన్లో వేస్తారు. కొద్దిసేపటికి మనోహరి అమర్ చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా చెయ్యి జారి తను కింద పడిపోతుంది. మనోహరి అక్కడ కిందున్న బెడ్ మీద పడిపోవడంతో తనకి పెద్దగా గాయాలేమీ అవ్వవు. అమర్ పరిగెత్తుకుంటూ కిందికి వస్తాడు. మనోహరి మనోహరి నీకేం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే లేదమర్ చిన్న చిన్న గాయాలయ్యాయి అంతే అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. రాజుగారు ఈ బెడ్ వేసింది మీరేనా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. అవును సార్, బుజ్జమ్మే మనోహరి గారు పడిపోవడం చూసి చాలా తెలివిగా ఆలోచించి ఇలా బెడ్ తీసుకొచ్చి ఇక్కడ వెయ్యమని చెప్పింది. పాప కనుక సమయానికి ఆ ఐడియా ఇవ్వకపోతే ఈరోజు మనోహరి గారి పరిస్థితి వేరేలా ఉండేది అని చెప్పి రాజుగారు అంటూ ఉంటారు. ఇక దాంతో అమర్ ఆరో పాపని దగ్గరికి తీసుకొని హగ్ చేసుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. చాలా థ్యాంక్స్ బుజ్జమ్మ, నువ్వు చాలా తెలివిగా ఆలోచించావు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన రాథోడ్ సార్ పాప అచ్చం మన అరుంధతి మేడం లాగే ఆలోచించింది కదా సార్ అని చెప్పి అంటూ ఉంటాడు. అరుంధతి మేడం కూడా అంతే, ఎవరైనా ఆపదలో ఉంటే అప్పటికప్పుడు తన తెలివితేటలతో వాళ్ళని ఏదో ఒక విధంగా కాపాడుతూ ఉండేవారు. ఇప్పుడు పాపను చూస్తూ ఉంటే అచ్చం నాకు మేడంని చూసినట్టుగానే అనిపిస్తుంది సార్. ఈ బుజ్జమ్మ మన బుజ్జమ్మ అయితే ఎంత బాగుండేదో కదా సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అమర్ లోపల ఆరు పాపని భాగ్యని తలుచుకొని బాధపడుతూ రాతోడ్ మన ఆఫీసర్ సార్ నిన్ను అర్జెంటుగా రమ్మని చెప్పారు కదా, వెళ్ళి ఆ పని చూడు, పిల్లల్ని నేను స్కూల్లో డ్రాప్ చేస్తానులే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఓకే సార్ అని చెప్పి రాతోడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మనోహరి కాలు బెనకడంతో మనోహరి కుయ్యో మొయ్యో అంటూ అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే యాదమ్మ పరిగెత్తుకుంటూ అక్కడికి రావడంతో యాదమ్మ మనోహరికి కాలు బెనికింది చూడు, ఈ 4 రోజులు తనని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దామా మనోహరి అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే పర్వాలేదు అమర్, ఒక 4 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. తర్వాత చెంబ మనోహరిని గదిలోకి తీసుకొని వెళ్తుంది. చూసావా మనోహరి, కొంచెం ఉండుంటే నీ ప్రాణం పోయి ఉండేది, నీకు ఈరోజు ప్రాణభిక్ష పెట్టింది కూడా అరుంధతిని అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది. ఈరోజు నీ టైం బాగుండబట్టి నువ్వు బ్రతికి బయటపడలేదు మనోహరి, అరుంధతి నువ్వు బతకాలని అనుకుంది కాబట్టి నువ్వు బ్రతికావని చెప్పి ఇప్పటి వరకు ఆ పాపకు గత జన్మ గుర్తుకు రాలేదు కాబట్టి నిన్ను కాపాడింది. కానీ ఎప్పుడైనా ఆ పాపకు గతం గుర్తుకు వస్తే మాత్రం ఖచ్చితంగా నీ చావు తన చేతిలోనే ఉంటుంది అని చెప్పి చెంబ మనోహరితో అంటూ ఉంటుంది. చెంబ మాటలకు మనోహరికి ముచ్చమట్టలు పడుతూ ఉంటాయి. లేదు చెంబ, ఎట్టి పరిస్థితులను అలా జరగకూడదు, ఎలాగైనా సరే ఆ భాగిని పాపను శాశ్వతంగా అమర్కి దూరం చేయాలి అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు
ఆరు పాపను చూసిన అమర్కి తన చిన్న కూతురు గుర్తుకు వస్తుంది. దాంతో గదిలోకి వచ్చిన తర్వాత పాప ఫోటోని చూసి అమర్ బాధపడుతూ ఉంటాడు. ఎందుకు ఎందుకు బాగి నిన్ను తీసుకొని నా నుండి దూరంగా వెళ్ళిపోయింది అని చెప్పి అమర్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో. ఇప్పుడు నువ్వు ఎలా ఉండుంటావు పాప అని చెప్పి అమర్ అలా ఎమోషనల్ అవుతూ ఉంటే ఇక అప్పుడే అంజు, బుజ్జమ్మ నా కోసమే వచ్చావా, ఒక 10 మినిట్స్లో రెడీ అయి వస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు ఆరు పాప ఇల్లంతా కూడా తిరిగి చూస్తూ ఉంటుంది. రాజుగారితో తాతయ్య నేను అంజు అక్కతో కలిసి స్కూల్కి వెళ్తానులే, నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆయన అక్కడ నుండి పంపించేసిన తర్వాత అమర్ గదిలోకి వస్తుంది. అప్పుడే అమర్ పాప ఫోటో చూసి బాధపడుతూ ఉంటాడు. లోపలికి వచ్చిన ఆరు పాప అమర్తో ఎవరి ఫోటో అండి ఇది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో నా చిన్న కూతురు ఫోటో అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆరు పాప ఆ ఫోటోని చూసి మీ చిన్నమ్మాయి చాలా ముద్దుగా ఉంది, ఫోటో బాగుంది అని చెప్పి అంటూ ఉంటుంది. మా అమ్మను ఎప్పుడు నా చిన్నప్పటి ఫోటో చూపించమని అడిగినా కూడా ఫొటోస్ ఏవి లేవని నాతో చెబుతూ ఉండేది అని చెప్పి ఆరు పాప అంటూ ఉంటుంది. ఏమండి, ఈ ఇంట్లో మిస్ అమ్మని ఒకరు ఉండేవారట్టే కదా, మిస్ అమ్మ అంటే అక్కలకు అన్నయ్యలకి చాలా ఇష్టమట కదా, తను వాళ్ళందరినీ ఎంతో ప్రేమగా చూసుకునేదట కదా. మిస్ అమ్మ ఫోటో మీ దగ్గర ఉందని అంజు అక్క చెప్పింది. ఆవిడ ఎలా ఉంటారో ఒక్కసారి చూడాలని ఉంది, ప్లీజ్ అండి ఒక్కసారి ఫోటో చూపిస్తారా అని ఆరు పాప అడుగుతూ ఉంటుంది. దాంతో అమర్ లేదు పాప ఇంకెప్పుడైనా చూపిస్తానులే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. లేదు, తను ఎలా ఉంటుందో ఇప్పుడే నేను చూడాలి, ప్లీజ్ అరుంధతిని అడుగుతున్నాను, ఒక్కసారి ఫోటో చూపించరు అని ఆరు పాప అడుగుతూ ఉంటుంది. దాంతో అమర్ ఆరు పాప మాట్లాడుతూ ఉంటే అచ్చం అరుంధతి మాట్లాడినట్టుగానే తనకి అనిపిస్తూ ఉంటుంది. ఇక వెంటనే కబోర్డ్లో ఉన్న బాగి ఫోటోని తీసి ఆరు పాపకు చూపిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆరు పాప బాగి ఫోటో చూసేస్తుందో ఇక బాగి ఫోటోని చూసి అమ్మ ఫోటో, మా అమ్మ ఫోటో మీ దగ్గర ఉంది ఏంటండి అని చెప్పి అంటే మా అమ్మి ఈ ఇంట్లో ఉండే మిస్ అమ్మ అని చెప్పి ఆరు పాప అమర్తో అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి పాప నువ్వు అనేది, ఈవిడ మీ అమ్మనా అని అమర్ అంటూ ఉంటాడు. దాంతో అవునండి ఆశ్రమంలో ఉంది, రండి ఇప్పుడే మా అమ్మని చూపిస్తాను అని చెప్పి ఆరు పాప అంటూ ఉంటే ఇకప్పుడు అమర్ అంటే నువ్వే నా కూతురు అన్నమాట అని చెప్పి ఆరు పాపకు అమర్ ముద్దులు పెడుతూ ఉంటాడు. అమ్మని చూపిస్తాను రండి అంటూ ఆరు పాప అమర్ని తీసుకొని ఆశ్రమానికి వస్తూ ఉంటుంది. ఇకప్పుడు అంజు కూడా వాళ్ళతో పాటే ఆశ్రమానికి వస్తుంది. ఆరు పాప ఆశ్రమం లోపలికి రావడం చూసిన బాగి ఏంటి బుజ్జమ్మ నువ్వు స్కూల్కి వెళ్ళలేదా, ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి అలా మాట్లాడుతూ ఉండగా అప్పుడే గుమ్మం దగ్గర అమర్ నిలబడి ఎమోషనల్గా చూస్తూ ఉంటాడు. ఇక దాంతో బాగి కూడా అమర్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ వెనక్కి తిరిగి నిలబడిపోతుంది. ఇక దాంతో అమర్ బాగి నేను ఏం తప్పు చేశాను బాగి, ఎందుకు 5 ఏళ్ళు నన్ను వదిలేసి వచ్చేసావు, నేను పిల్లలు నీ గురించి ఆలోచించని రోజు అంటూ లేదు అని అంటూ ఉంటే అంజు కూడా ఏడుస్తూ అవును మిస్సమ్మ, ఎందుకు మమ్మల్ని వదిలి వచ్చేసావు, ఆ రోజు నుండి ఈ రోజు వరకు నీ గురించి మేము ఆలోచించని రోజు అంటూ లేదు అని చెప్పి అంజు కూడా అంటూ ఉంటుంది. బాగి ఒకవేళ మేము ఏదైనా తప్పు చేస్తే ఇంకేదైనా శిక్ష మాకు విధించు, అంతేకాని మమ్మల్ని ఇలా దూరం పెట్టకు అని అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగి ఎమోషనల్ అవుతూ అమర్ని హగ్ చేసుకుంటుంది. నన్ను క్షమించండి, కొన్ని కారణాల వల్ల పిల్లలకు మంచి జరగడం కోసమే ఇల్లు వదిలి వచ్చేసాను అని అంటూ ఉంటే కారణం ఏదైనా సరే ఇంకా ఒక్క క్షణం కూడా నువ్వు బుజ్జమ్మ ఇక్కడ ఉండకూడదు, మన ఇంటికి వెళ్ళిపోదాం పద అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఆరు పాప అమర్తో అంకుల్ మా అమ్మ మీకేమవుతుంది అని చెప్పి అడుగుతూ ఉంటే అంకుల్ కాదమ్మా నాన్న అని పిలవు, చిన్నప్పుడు దూరమైన మా బుజ్జమ్మవి నువ్వే అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇక అప్పుడు పాప నాన్న అని అమర్ని పిలుస్తూ ఉంటుంది.
పదబాగి వెంటనే మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి అంటూ ఉంటే, అవును ఇక మీదట బుజ్జమ్మ, నువ్వు, నేను అందరం ఒకే చోట కలిసి ఉండబోతున్నాం అని చెప్పి అంజు పాప అంటూ ఉంటుంది. దాంతో బాగి, ఏమండి మీతో ఒక విషయం మాట్లాడాలంటూ పంతులు గారు చెప్పిన విషయం గురించి అమర్కి చెబుతూ ఉంటుంది. ఒకవేళ పాపని తీసుకొని నేను అక్కడికి వస్తే మళ్ళీ పిల్లలకు ఏదైనా గండం జరిగితే నేను తట్టుకోలేనండి అని చెప్పి అంటూ ఉంటే, లేదు బాగి, ఎవరో కావాలని నిన్ను నన్ను దూరం చేయడానికి ఇలా కుట్ర చేశారని నాకు అనిపిస్తుంది. నువ్వు పాప ఇద్దరు కూడా ఇకపై నాతోనే ఉండాలి. ఒకవేళ నిజంగా ఆ పంతులు గారు చెప్పినట్టుగా ఏదైనా గండాలు ఉన్నా కూడా నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే మీ అందరినీ నేను కాపాడుకుంటాను అని చెప్పి అమర్ చెప్పడంతో ఇకప్పుడు బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతూ, తప్పకుండా వస్తానండి అని చెప్పి బుజ్జమ్మ నాన్నతో వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటే, తప్పకుండా వెళ్దామమ్మా అని చెప్పి ఆరు పాప అంటూ ఉంటుంది. ఇక ఆ విధంగా బాగి ఆరు పాప ఇద్దరూ కలిసి అమర్ ఇంట్లో అడుగు పెడతారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.